ఇప్పుడు తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి బీసీ ఉద్యమం కనిపిస్తూ ఉంది. 2029లో బీసీలదే రాజ్యాధికారం అని చెప్పి బీసీ సంఘాలు అంటున్నాయి. ఇదే తీన్మార్ మల్లన్న అంటున్నాడు. భవిష్యత్తులో ఇట్లాంటి బీసీ ఉద్యమం వస్తే రెడ్ల పార్టీ అనే ముద్ర అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తలుగుతుంది. అందుకనే బీసీలను తొక్కేస్తున్నారని ఒక చర్చ ఉంది. ఇప్పుడు 5 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఒకటి బీఆర్ఎస్కి పోయినా మిగతా 4 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? పిసిసి అధ్యక్షుడు బీసీ. ఆ పార్టీ అధ్యక్షుల పేరేంది? మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు? కేటీఆర్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు. బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎవరు? కిషన్ రెడ్డి. ఈ 3 పార్టీలలో బీసీ పార్టీ అధ్యక్షులు ఎవరున్నారు? ఏ పార్టీకి వెళ్ళి ఉన్నారు? ఓకే చెప్పు భార్గవ్ భాయ్. అవును, బీసీ అధ్యక్షుడు ఏ పార్టీకి ఉన్నారు? బీసీ ఏ పార్టీకి వెళ్ళి ఉన్నారు? కాంగ్రెస్ నుంచి. సో బీసీలకి ప్రాధాన్యత ఇచ్చింది ఏ పార్టీ? మెజారిటీ రెడ్లు ఉన్నారు కదా. నా క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒకరికి ఇద్దరు వీళ్ళందరూ సమాధానం ఎవరు చెప్పాలి? వీళ్ళందరూ సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఇవందరూ కూడా రిపోర్ట్ ఎవరికి చేయాలి? పార్టీ అధ్యక్షుడు ఒకడు ఉంటాడు. మేమందరం రిపోర్ట్ ఎవరికి చేయాలి? పార్టీ అధ్యక్షుడు చేయాలి. అధ్యక్షుడు ఎవరున్నారు? అదే ఈరోజు మేమందరం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం? ఈరోజు పార్టీ పరంగా మేము జవాబుదారీతనంగా ఎవరికి ఉన్నాము? మా ఏఐసిసి అధ్యక్షులు ఎవరు? ఖర్గే. ఏ సామాజిక వర్గము? మాల సామాజిక వర్గం, ఐ థింక్ ఎస్సీ. పార్టీ స్ట్రక్చర్ అంతా క్లియర్ గా ఫాలో అవుతుంది. కాంగ్రెస్ స్టేట్ లో లేదు కదా అంటున్నా నేను. దేని పరంగా? స్టేట్ లో మెజారిటీ మంత్రులు రెడ్లే ఉన్నారు, రెడ్ల ఆధిపత్యం ఉంది. ఎమ్మెల్యేలుగా గెలిచినాక గెలిచిన ఎమ్మెల్యేలు అభిప్రాయ సేకరణ చేసి ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ సే అంతా కూడా తీసుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పార్టీలో అందరికీ సముచిత స్థానం, సముచిత న్యాయం అనేది జరుగుతుంది. ఎవరు వ్యతిరేకించట్లేదు, కానీ మెజారిటీ పీపుల్ వస్తే ఆధిపత్యం మీదే. ఈరోజు రాజ్యసభ సెలెక్ట్ ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పుడు నేను కొట్లాడినప్పుడు, నేను కష్టపడ్డప్పుడు నేను ఏ సామాజిక వర్గము, నేను ఏది అని ఎవరు చూడలే. నేను సంబంధించి నేను మీతో వచ్చిన తర్వాత చర్చ జరిగింది. వెలమ సామాజిక వర్గానికి అగ్రనేతలకి కదా అగ్రనాయకుడు కాబట్టి ఇచ్చిరనే చర్చ వచ్చింది. ఇదే బల్మూరి వెంకట్ అనేటోడు ఎమ్మెల్సీ వచ్చేంత వరకు నేను ఏ సామాజిక వర్గం అనేది సగం మందికి తెలియదు. ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లా. నేను కష్టపడ్డది విద్యార్థులకు, యువకుల కోసం. నా దగ్గర వచ్చినప్పుడు ఇందులో ఎవరు ఏంది ఇష్యూస్ అనేది నేను చూడలేదు. నేను ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నా. నా బాధ్యత విద్యార్థులు, నిరుద్యోగులు ఇష్యూస్ ఏవేవైతున్నాయి రాష్ట్ర అధ్యక్షునిగా అవన్నిటిని అడ్రస్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఒక బాధ్యత పార్టీ స్ట్రక్చర్గా పార్టీ నా పైన పెట్టింది. అధ్యక్షునిగా నేను ఆ రకమైన నిర్ణయాలు తీసుకొని ఆ రకంగా నేను ఫైట్ చేయడం జరిగింది. నా దగ్గర ఎన్ఎస్యూఎల్గా ఎవరినైనా నేను సభ్యుల్ని చేర్చుకున్నా కూడా వాళ్ళు కాలేజ్ స్టూడెంటా కాదా, చదువుకుంటలేడా అనే చూస్తాం తప్ప ఎన్ఎస్యూఐలా నువ్వు ఎక్కడ, నీది కులం ఏంది, నీ మతం ఏంది అని ఆలోచించి పదవులు కూడా ఇవ్వకపోతుంది. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ అది. మాది విద్యార్థి విభాగం ప్రకారంగా అదే రకంగా అడిగి తీసుకొని చేసుకొని వారిని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీ పార్టీలోనే మీకు బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని మీ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తున్నారంట. మీకు తెలుసా? ఇది ఐడియా ఉందా మీకు? ప్రతి వ్యక్తి నిన్న కాక మొన్న వచ్చిన వెంకట్ ఎమ్మెల్సీ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు అని చెప్పి మీ వాళ్ళకే మింగుడు పడట్లేదంట. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సరే, నాకు దాన్ని తెలుసుకొని నాకు చేసేది ఏం లేదు. నేను పార్టీ స్ట్రక్చర్లో పార్టీ విధి విధానాలతోటి నేను కష్టపడి కొట్లాడినా. నేను అన్ని రకాలుగా అన్ని అనుభవించినోని, అన్ని చూసినోని. నేను ఏ ఒక్క వ్యక్తి వర్గానికి చెందిన వాడిని కాదు. నేను అందరితోటి నాకు మంచి రిలేషన్ ఉంది. అందరితోటి నేను గుడ్ టర్మ్స్లో ఉన్నాను. నీ ఐడియాలజీ ఏంటంటే నేను ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీ తోటి కనెక్ట్ అయ్యి పార్టీ స్ట్రక్చర్లా పిసిసి అధ్యక్షులు, ఆ రోజు సిఎల్పి లీడరు ఇద్దరు ఏ నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి, దాంతోపాటు విద్యార్థులకు, యువకుల తరఫున కొట్లాడాలి. ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను నిర్వహించిన. నేను కష్టపడలేదా దానికి ఉదాహరణ నేను పడ్డ కష్టము అన్నిటికంటే ఎక్కువ మీ సొంటోళ్ళే చూపించారు. నేను పడ్డ కష్టం కూడా. బల్మూరి వెంకట్కి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు మీ పార్టీలో? నేను ఏమంటున్నా, అసలు నేను ఏమీ ఆశిస్తలేను. నాకు ఇది కావాలి అది కావాలనే ఒక ఆశనే లేదు. ఎమ్మెల్సీ కూడా నాకు కావాలని చెప్పని నేను ఎవరిని అడగలేదు. నాకు ఎమ్మెల్సీ పదవి కావాలని చెప్పి కూడా నేను పార్టీలో ఎవరిని అడగలేదు. అందరు హిందీ మాట్లాడతారు. నేను రాజకీయాలకి మొదట వచ్చినప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి వెళ్ళి శాసనసభ్యునిగా నిలబడాలని ఒక ఆలోచనతోటి నేను వచ్చిన. ఏ వ్యక్తి కూడా పార్టీ చెప్తే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరిట్లో కూడా ఎవరు కూడా కాన్స్టిట్యున్సీ ఇడిచిపెట్టి బయటికి రాలేదు.
పార్టీ 2018లో లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయినాక వారితో పాటు వచ్చిన విజయరమణారావు గారికి అక్కడ మాట ఇచ్చినాము, ఆడ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామంటే నేను అప్పటికి రెండోసారి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా గెలిచినప్పుడు కూడా పార్టీ నిర్ణయం తీసుకోగానే ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళి ఒక మాట అడగకుండా ఒక మాట మాట్లాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా నా పని నేను చేసినాను. సాటిస్ఫాక్షన్ దాని తర్వాత లెట్ మీ కంక్లూడ్, దాని తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి, పార్టీకి అవసరం ఉంది అని చెప్పి పార్టీ పెద్దలంతా వచ్చి మా తల్లిని కలిసి మీ కొడుకునాడు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీలో బరిలో దింపాలి అని చెప్పని, ఎందుకంటే ఇంట్లో కాడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఒక భరోసాను, ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని పార్టీ వాళ్ళు వచ్చి నిలబడాలని అంటే పార్టీ నిర్ణయించినప్పుడు పార్టీ కంటే పెద్ద మనం కాదని భావించి ఆడ నిలబడ్డాను. నిలబడిన తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తల్ని కాపాడాలి, ఆడ పార్టీని బలపరచాలంటే 2.5 years ఆడ వర్క్ చేసినాను. పగలు రాత్రి వర్క్ చేస్తే ఆడ కూడా సమస్యల పైన కొట్లాడితే ఆ రోజు ఈటల రాజేందర్ గారి పైన ఈ కౌశిక్ రెడ్డి పైన ఇద్దరితోటి కొట్లాడితే ఆడ నా పైన కేసులు ఆడ కూడా దాదాపు 4 నుంచి 5 సార్లు కేసులు అక్కడ కూడా లోపల పెట్టిర్రు. ఆడ కూడా అనేక ఇబ్బందులు పడ్డాను. దాని తర్వాత లాస్ట్ మూమెంట్లో పార్టీ అన్నది లేదు, ఈడ కాదు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు తిరగాల్సిన అవసరం ఉంది, నీ పైన బాధ్యత ఉంది, ఆడ ఇంకోళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అని అంటే ఒకరోజు బాధ అనిపించింది. 24 గంటలు సరే నేను ఉన్న నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే నా కుటుంబ సభ్యులకి నా క్యాడర్కి అదేవిధంగా నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి కాబట్టి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి పిలిచి మాట్లాడుకొని అన్నింటినీ సెట్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా దాని నెక్స్ట్ డే బయటికి వచ్చి నా పనిని ప్రారంభించినాను. తర్వాత పార్టీ పిలిచి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. నామినేషన్ ఏమని చెప్పి పార్టీ పెద్దలు చెప్పారు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో పార్టీ కొంచెం వీక్గా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ ఆఫ్ చేసుకో అని చెప్పి ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలు ఇక్కడ కొంచెం పార్టీని స్ట్రెంథన్ చేయాలంటే ఇప్పుడు వారు ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తున్నాను. దీంట్లో బల్మూరి వెంకట్కి ఇవ్వడానికి కష్టపడి నేను 30 ఏళ్ళు ఉన్నా 40 ఏళ్ళు ఉన్నా అంటే ఎన్ని రోజులు మనం పార్టీలు ఉండి పార్టీకి ఏ రకంగా మనం ఉపయోగపడ్డామో, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మన భాగస్వామ్యం ఎంత, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని ఏజ్ని కూడా ఆలోచించకుండా పార్టీకి ఎటువంటి స్వార్థం లేకుండా నిబద్ధతోటి నిజాయితీతోటి కష్టపడితే పార్టీ పదవులు ఇస్తుందనే మాటను నేను నమ్మిన. ఆ నమ్మిన దాన్ని పార్టీ నాకు పదవి ఇచ్చి 100% పార్టీ రికగ్నైజ్ చేసింది. మీ దృష్టిలో ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎక్కువనా, ఎమ్మెల్సీ ఎక్కువనా మీ దృష్టిలో? ఏ పదవి ఎక్కువ? ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడంలో ఉన్నంత మజా ఎమ్మెల్సీ ఉండదు. ఎమ్మెల్సీ ఇచ్చి బల్మూరి వెంకట్ ని కామ్ చేసిర్రు, కూర్చోబెట్టిర్రు, సౌండ్ లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క స్టెప్ ఉంటది, ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క విధానాన్ని నేర్చుకుంటాం. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా అపోజిషన్ లో ఉండి సమస్యల్ని కేవలం లేవనెత్తడం మటుకే నా చేతిలో ఉండే ఆ రోజు. ఈ రోజు ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఆ సమస్యల్ని అసెంబ్లీ బయట కొట్లాడినోని ఈరోజు చట్టసభ లోపల ఆ సమస్యలపైన మాట్లాడగలుగుతున్నా, ఆ సమస్యలకి పరిష్కారం అయ్యే సమస్యలకి పరిష్కారం చేయించగలుగుతున్నాను, పరిష్కారం కాని సమస్యలకి సమాధానం ఇవ్వగలుగుతున్నాను. ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయి, ఏదైతే తప్పు జరుగుతుందనో ఆ సంబంధించిన వ్యక్తుల దగ్గర బలంగా నేను నా వాదాన్ని కూడా పెట్టగలుగుతున్నాను. కాకపోతే సమస్యలు పరిష్కరించినవి నేను బయటకు వచ్చి నేను పరిష్కరించిన నేను చెప్పుకోలేను, ఎందుకంటే గవర్నమెంట్లో కూడా నేను ఒక పార్ట్. సో గవర్నమెంట్ ఏ సమస్యని పరిష్కరించినప్పుడు 100% ఆ క్రెడిట్ గవర్నమెంట్కే వస్తుంది. గవర్నమెంట్కి వస్తే ఇండైరెక్ట్గా బల్మూరి వెంకట్కి వచ్చిందని అనుకుంటాను. ఆ రోజు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా కొట్లాడినప్పుడు బల్మూరి వెంకట్ కంటే కూడా ఎక్కువ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ వెంకట్ అనే మాట్లాడుతున్నా. అంటే నా ఐడెంటిటీ ఎన్ఎస్ఐనే ముందు పెట్టి కొట్లాడినాను. ఇవాళ నా ఐడెంటిటీ కాంగ్రెస్ గవర్నమెంట్, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఆటోమేటిక్గా నేను చేసే ఏ పనినైనా కూడా గవర్నమెంట్ని ముందు పెట్టే చేస్తాను. గవర్నమెంట్కి పేరు వస్తే బల్మూరి వెంకట్కి వచ్చినట్టే. ఇండివిజువల్గా ఆలోచించి మీరు మాట్లాడినట్టు ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు తీసుకోరు, అది ఇండివిజువల్ ఎజెండా. బల్మూరి వెంకట్కి ఇండివిజువల్ ఎజెండానే లేదు. బల్మూరి వెంకట్ సింగిల్ ఎజెండా, పార్టీ ఎజెండా. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి